కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని గురువారం రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక స్థానంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా విబిజి రామ్జీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కల్పించే హామీ పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మజ్జి పద్మావతి, ఏపీడీ రాంప్రసాద్, ఏపీడీఓ సిహెచ్ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్ల మహేష్, వల్లూరి శ్రీరామ్ చౌదరి, గాలి వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. దానిపైనుంచి అలా తగ్గించుకుంటే 20 mm చిప్స్ వరకు వస్తుంది. ముందు పోయి చేస్తారు, సప్లై చేస్తాం. ఈ పైన అంతా కూడా అంటే కాచారు మెట్లు కొంత పడుతుంది. అవును సార్, ఇదంతా పైన శాండ్ ఫిల్లింగ్ వస్తుంది సార్. 1 అడుగున్నర వరకు శాండ్ ఫిల్లింగ్ వచ్చి ఈ భూమి పురుగులు రాకూడదు. ఎన్ని అడుగులు చేయాలి కావా చెప్పారా? 2/2 అడుగులు రోడ్ కూడా మళ్ళీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి కొన్ని నిర్ణయాలు చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కువ ఉపాధి దొరికేలాగా ఉండటం కోసం మోడీ గారు రోజులు పెంచి పాత స్కీమ్ మార్చి కొత్త స్కీమ్లో రోజులు పెట్టారు. జీతభత్యాలు కూడా పెంచారు. పేదరికం ఉన్న ఏరియాలో కొంచెం ఎక్కువ, పేదరికం కొంచెం తక్కువగా ఉంటుంది మొత్తం మీద దేశం అంతా కూడా. ఇవాళ ఖచ్చితంగా పని దొరికేలాగా చేయటం, కనీసం ఆహార భద్రత ఇవ్వటం. ఇవాళ బియ్యం పథకం ఉంది, చక్కగా 2 రూపాయలకే బియ్యం ఇచ్చి కేజీ బియ్యం ఉంది, అమలవుతుంది. ఇవాళ సార్ ఇప్పుడు రోజుకి ఎంత ఇస్తానంటున్నారు? 312 ఎన్ని రోజులు? 125 రోజులు. ఇదివరకు ఇప్పుడు 125 రోజులు పెరిగింది, జీతం పెరిగింది. ఈ పని హాయి. ఎన్ని గంటలు వెళ్తావు? తల్లికి వందనం 5 4 ఇచ్చావా లేదా?
15,000 రూపాయలు పిల్లలకు వస్తున్నాయి. రైతులకి ఇచ్చే 20,000 ఇస్తున్నాం. రైతులకి ఇచ్చే 20,000 ఇస్తున్నాం. మరి ఇవన్నీ వెళ్ళి కాగితం పెట్టుకోండి. ప్రతి కాగితానికి రసీదు ఇస్తారు. రసీదు ఇచ్చి ఒక పని అయితే సంతోషం, అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు కూడా చెబుతారు. ఈ నెలలో 40 పెన్షన్లు వచ్చినాయి అమ్మ. పోయిన నెలలో ఒక 48 వచ్చినాయి. అంతకుముందు నెలలో 52 వచ్చినాయి. పెంచుకుంటే వెళ్తున్నారు. పెన్షన్ కూడా పెంచుకుంటే వెళ్తున్నారు. ఎక్కడైనా పెట్టండి, సెక్షన్లో పెట్టండి. మన స్కూల్ తెచ్చారు కదా, మన పాఠశాలలు బాగున్నాయి. భోజనం ఫ్రీగా పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు, బూట్లు ఇస్తున్నారు, బెల్ట్లు ఇస్తున్నారు, పుస్తకాలు, నోటు పుస్తకాలు కూడా ఎక్కువ లేదు. లోకేష్ గారు వచ్చాక అన్ని పిల్లలకి ఇస్తున్నారు. పైకి వెళ్ళి బయట స్కూల్లో పెట్టి 20,000, 30,000, 50,000 కట్టుకోవడం ఎందుకు? మన స్కూల్లో టీచర్లు మంచి వాళ్ళు ఉన్నారు. మన స్కూల్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు స్కూల్గా సీట్లు దొరకట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్, మన పక్కన స్కూల్ ఉంది, సీట్లు లేవు. పైకెత్తి చూపించండి, పట్టుకోండి. ఇలాగా మేము పట్టుకున్నట్టుగా పట్టుకోండి అందరూ. అందరూ పైకి పట్టుకున్నారు. పైకెత్తి చూపించండి, పైకెత్తి చూపించండి. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్ కూటమి. ఇవాళ పత్రాలు తీసుకొని వచ్చాను, వాటిని సమర్పిస్తున్నాను. और एक बार फिर प्रधानमंत्री जी को धन्यवाद। आंध्र प्रदेश के संपूर्ण विकास में हम कोई कसर नहीं छोड़ेंगे और ये मामा भी आपका सेवक है। जनता की सेवा ही भगवान की पूजा है। हम सब मिलते रहेंगे। एक बार मेरे साथ एक बात का संकल्प लीजिए। मैं रोज पेड़ लगाता हूँ, आप पर्यावरण बचाने के लिए संकल्प लें कि अपने जन्मदिन पर जरूर पेड़ लगाएंगे। నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం దయచేసి అదంతా కూడా కొత్త పేరుతోటి, కొత్త రూపంతో దేశవ్యాప్తంగా ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. సో మనందరికీ తెలిసిన భాషలో ఉపాధి హామీ పథకం అని అంటున్నాం. సో మళ్ళీ కొత్తగా విబిజీ రామ్జీ అనే పేరు ఎందుకు మార్చారు, మరి దీంట్లో కొత్తగా ఏమేమి వచ్చినాయి మనం కూడా ఒకసారి తెలుసుకోవాలి. 2005లో అప్పటి పరిస్థితులను బట్టి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి పేరు పెట్టి మరి 100 రోజులు పని. చిన్న సున్నితమైన పని. అమ్మాయిని అడిగాను నేను ఇందాక, పొద్దున 7:00 వెళ్తాము, 10 ఇంటికి వస్తున్నాను. చాలా సంతోషం. 10 తర్వాత సాయంత్రం దాకా మళ్ళీ మన ఇంటి పనులు చూసుకోవచ్చు, పిల్లల పనులు చూసుకోవచ్చు. మీ పిల్లలకి గ్యారంటీ ప్రభుత్వం ఉచిత విద్య, ఉచిత వైద్యం ఫ్రీ. ఇవాళ హై స్కూల్ లెవెల్లో మెరిట్తో పాస్ అయిన వాళ్ళకి సీట్లు ఇస్తూ ఉన్నారు. అలాగే కాలేజీ లెవెల్లో కూడా, ఇంటర్మీడియట్ కాలేజీ లెవెల్లో కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, కూట్లు, బెల్ట్లు అన్నీ ఉచితంగా ఇస్తారు. యూనిఫార్మ్లు సార్ ప్రభుత్వ పాఠశాల కానీ ప్రైవేట్ స్కూల్ పంపిస్తాం. రోజులు ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, మనవాడే ఉన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో. అంగన్వాడీ కేంద్రం కాదని ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. రోజులు 20,000, 30,000, 40,000 కట్టుకుంటారు. మన అంగన్వాడీలో అన్ని ఉపాధ్యాయులు ఉన్నారు, హెల్పర్లు ఉన్నారు, చక్కటి ఆహారం ఇస్తున్నారు. అది కాదని బయట పెట్టుకుని నష్టపోతున్నాం. ఆసుపత్రులు ప్రభుత్వ వైద్యాలు మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్న స్కీము
వికసిత భారత్గా మార్పు వస్తుంది. దానిలో కొన్ని హామీలు ఉన్నాయి. ఆ హామీలన్నీ ఎలా అమలు చేస్తారని అధికారులు చెప్పడం జరుగుతుంది. పనికి ఉపాధి మరింత గ్యారెంటీ ఇవ్వడం కోసం ఇప్పటి వరకు ఉన్న 100 రోజులు పనిదినాన్ని 120 రోజులు మార్చారు. ఇక ముందు 120 రోజులు గ్యారెంటీగా పనిస్తారు. ఇది కాకుండా 312 రూపాయలు, ఒకప్పుడు 80 రూపాయలతో మొదలైంది. ఈరోజు 312 రూపాయలు పెరిగింది. 120 రోజులు గ్యారెంటీ. ఒకవేళ 15 రోజుల లోపల 12 రూపాయలు మరో పథకం కింద వారికి డబ్బులు ఇవ్వాలి. 15 రోజులు కట్టాలని అవసరం ఉంది. దీంట్లో గ్రామాల అభివృద్ధి మీరు చూస్తూ ఉన్నారు. మనం వేసుకుంటున్న రోడ్లు, కాలువలు కానీ, మంచినీటి వనరులు కానీ, ఇవన్నీ కూడా ఈ రోడ్లు సిమెంట్ రోడ్లు అని ఈ పథకం కిందకి వస్తున్నాయి. మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం కోసం, గ్రామ స్థలాలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం. కాకపోతే ఈ పథకంలో ఇవన్నీ 90% కేంద్రం, 10% మనం పెట్టుకునేవాళ్ళం. కానీ 40% మనం పెట్టుకుంటారు. కొంచెం మనమే భారం పడబోతున్నాం. రాష్ట్రం మీద భారం పడబోతుంది. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మనకి రాష్ట్ర విభజన వల్ల మనం నష్టపోయాం. తెలంగాణ అధికారం ఉంటే తెలంగాణకి వెళ్ళింది. మనకి ఆదాయం తక్కువ ఉంది వ్యవసాయ రాష్ట్రం లేక. దాని ఫలితం ఏమైందంటే ఇవాళ సంక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్టాలి. ఇవాళ మనకి ఇచ్చే పెన్షన్కి 65,000 కోట్లు ఖర్చు అయింది 2 ఏళ్ళు. ఇవాళ తల్లికి వందనం 10,000 కోట్లు, తల్లికి వందనం కింద 5 బిడ్డలు 4 బిడ్డలు మనం వేస్తా ఉన్నాం. రైతులకి 7,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చాం. ఇలా అనేక ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా గ్యాస్ బండ్లు, ఇవన్నీ కూడా సంక్షేమంలో ఒక భాగం అయితే ఇవాళ జీతభత్య 100 ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. నిన్న పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అవుతుంది. 20 రకాల పెన్షన్ మనం ఇస్తున్నాం. ఇంకా డిమాండ్ ఉంది. కొత్తలు చచ్చిపోయిన వాళ్ళకు గత ప్రభుత్వంలో కొన్ని రద్దయినాయి. కొన్ని మార్గదర్శకత్వాలు ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకత్వాల్లో మీకు తెలియాల్సింది ఏంటంటే